మనకి 4 వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, 18 స్మృతులు, 18 సిద్ధాంతాలు, 18 పురాణాలు, పర్సనాలిటీస్ లైక్ సుబ్రహ్మణ్యం, నారద, ఇంద్ర, వరుణ, వాయు, జీవులు, కామధేను, కల్పవృక్ష, సామంతకమణి, క్యారెక్టర్ లైక్ రామ, ఫిలాసఫర్ లైక్ కృష్ణ, దశావతారాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పం. మన శ్లోకాలు, స్తోత్రాలు కాంప్లెక్స్ రిథమిక్ ప్యాటర్న్స్ లో ఉంటాయి. ఉదాహరణకు జటాకటాహ సంభ్రమం భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగ 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 జ్వలల్ల లాట పట్టపావకే కిషోర చంద్రశేఖరి ప్రతిక్షణమ్మమ. మన దేశంలో 5th సెంచరీలోనే నలంద యూనివర్సిటీ ఉంది. 24 కిలోమీటర్ల విస్తీర్ణంలో 2000కు పైగా ఆచార్యులతో, 300 ఉపన్యాస కేంద్రాలతో, 10,000కు పైగా విద్యార్థులతో 90 లక్షల గ్రంథాలుండేవి మిత్రమా. చైనీస్ ట్రావెలర్ హ్యాన్సంగ్ తన గ్రంథంలో పేర్కొన్నట్టు ఇప్పుడున్న చైనా, టిబెట్, టర్కీ, ఇండోనేషియా, మలేషియా, కొరియా మొదలైన దేశాల నుంచి వచ్చి విద్యను అభ్యసించేవారు ఇక్కడ. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ 2007లో ఇండియన్ ప్రెడేటర్ న్యూటన్ డిస్కవరీ బై 250 years అంటే భారతీయులు న్యూటన్ కన్నా 250 years ముందే గ్రావిటీ యొక్క థియరీ కనుక్కున్నారని నేను చెప్పడం కాదు, యూకేలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ చెప్పింది. మనకి మహర్షి కన్నడ్ రాసిన వైశేషిక దర్శనంలో ఉంటుంది గురుత్వ ప్రయత్న సంయోగనాం ఉక్షేపణం, అదే గ్రావిటీ థియరీ. ఇటలీలో ఉన్న పీసా టవర్ 5.5 degrees లీన్ అయితేనే వండర్ అయినప్పుడు వారణాసిలో ఉన్న రత్నేశ్వర్ మందిరం 9 degrees లీన్ అయింది. ఇవి పుక్కిటి పురాణాలు కావు మిత్రమా, పరిడవిల్లే నాగరికతలో పుట్టిన పురాణాలు. ఇప్పుడు వెంటనే ఈ సూడో సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, ఎథిస్టులు అందరూ వచ్చి మరి అంత టెక్నాలజీ ఉన్నప్పుడు రాకెట్ కనిపెట్టొచ్చు కదా అని అంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే సుమారుగా 800 సంవత్సరాలు మనని పఠాన్లు, షేకులు, బాబర్లు, మొఘళ్ళు, నిజాంలు మన దేశం మీద దండెత్తి టెంపుల్స్ ని డిస్మాంటిల్ చేశారు, గ్రంథాలను తగలబెట్టేశారు, కల్చర్ ని నాశనం చేశారు. దీని వల్ల మనకిప్పుడు నాలెడ్జ్ గ్యాప్ ఏర్పడ్డది. మనని 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ మనం దోచుకొని మిషనరీస్ పెట్టి ఇండైరెక్ట్ గా మన కల్చర్ మీద దాడి చేశారు. అంటే సుమారుగా 1000 years ఇన్వేజన్ కి గురైన కంట్రీ మనం. కానీ ఎంతమంది ఎన్ని చేసినా మన రామచంద్రమూర్తి నుంచి మనం వేరు చేయలేకపోయారు. ఈ రోజుకి మన దేశం సనాతన ధర్మ పునాదుల పైనే ఉన్నది. నాకు గర్వంగా ఉంది పితృవాక్య పరిపాలకుడైన నా శ్రీరామచంద్రమూర్తి పుట్టిన దేశంలో పుట్టినందుకు. నాకు గర్వంగా ఉంది భగవద్గీతను ప్రపంచానికి బోధించిన నా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దేశంలో పుట్టినందుకు. నాకు గర్వంగా ఉంది ఈ దేశ వారసత్వ సంపదకు నేను వారసుడినైనందుకు. నాకు గర్వంగా ఉంది ఈ విశ్వానికే గురువు అయిన విశ్వ గురువుకి నేను వారసుడినైనందుకు. భారత్ మాతాకి జై.